ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మన దేశం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుందో మనం చూస్తున్నాం కదా. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది, ఏమైంది? నేను ఒకటి మాత్రం గట్టిగా హామీ ఇస్తా, ఈ ఫుల్ ఇంటర్వ్యూ చూడండి, మీకు ఇంటర్నేషనల్ సంబంధాలు, మన దేశం మిగతా దేశాలతో కొనసాగుతున్న సంబంధాలు, ఈ యుద్ధం తర్వాత ఎక్కడ పోతుంది, యుద్ధం ఏమవుతుంది, తర్వాత మనం ఏమవుతాం, ఇట్లాంటి చాలా అంశాలకి మనకి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నా. మనతో సామాజిక విశ్లేషకులు రాంబాబు సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ ఏం చెప్తారు, ఈ యుద్ధం దేనికోసం స్టార్ట్ అయింది, అసలు ఎందుకు? ఇది మన అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్కు ఉన్నటువంటి సామ్రాజ్యవాద ఆశయాల కోసం చేస్తున్న యుద్ధంగానే కనిపిస్తుంది. ఇది మొట్టమొదటి యుద్ధం కాదు కదా. అతను అనేక దేశాల మీద యుద్ధాన్ని ప్రకటించినాడు. ఈవెన్ హైట్ ఏంటంటే ఇంతవరకు జరగనటువంటి విషయం, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా వెనిజులా అధ్యక్షుడిని మొత్తానికి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయినారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు 290 దేశాల్లో ఎవరి దేశ సార్వభౌమాధికారం వాళ్ళది. ఆ దేశ ప్రజలు నిర్ణయించాలి మనల్ని పరిపాలించేటటువంటి పాలకులు సరైన దిశలో ఉన్నారా లేదా. అమెరికా ఎవరు డిసైడ్ చేయడానికి? మేము సైనిక సహాయం చేస్తాం, ఈ ఉన్నటువంటి ఎలక్ట్ అయిన వాళ్ళని పారద్రోలండి అనేటటువంటి మాట పదే పదే మాట్లాడుతున్నారు. సో మొత్తం ఇవాళ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ద్వారా అమెరికా చేసే యుద్ధం ఏదైతే ఉందో తన సామ్రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసేటటువంటి ప్రాసెస్లో జరుగుతున్న యుద్ధంగానే దీన్ని భావించాలి. వాళ్ళు చెప్పేటటువంటిది సమాధానం ఏమిటి? ఇరాన్ అనేటటువంటి దేశం అణుబాంబును తయారు చేస్తోంది కాబట్టి ఏదో అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్లో ఉండేటటువంటి కట్టుబాట్లకి అనుగుణంగా ఏ దేశం కూడా అణుబాంబు తయారు చేయడానికి వీల్లేదు అనేటటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు యునైటెడ్ నేషన్స్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో ఏ దేశంలో అయినా సరే జరుగుతున్న పరిస్థితుల్ని పరిష్కరించినటువంటి పాపాన పోయిందా? లేదు. అమెరికా యొక్క చెప్పు చేతల్లోనూ యూరోప్లో ఉన్నటువంటి కొన్ని దేశాల చెప్పు చేతల్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ బందీ అయింది. వాళ్ళ యొక్క ప్రయోజనాలని కాపాడటం కోసమే వీళ్ళు ఆ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పిస్తే ప్రపంచంలో అతి చిన్న దేశాలు, ఆర్థికంగా తక్కువగా ఉండేటటువంటి దేశాలకు సహాయం చేస్తున్నది కనిపించట్లేదు. సో చనిపోవటం అనేటటువంటి దాన్ని ఒక ఎంజాయ్మెంట్గా తీసుకుని అమెరికా అధ్యక్షుడు పరిపాలిస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప. ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నట్టు భావించాలనా, లేకపోతే అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధం చేపిస్తుంది, అమెరికా కూడా స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఇజ్రాయెలే యుద్ధం చేస్తున్నట్టుగా పైకి కనిపిస్తుంది. అమెరికా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ మీద బాంబులు వేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ వచ్చి మళ్ళీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి 7 దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఆయిల్ సప్లై చేసేటటువంటి దేశాలు ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి కంప్లీట్గా. వాళ్ళకి అది స్వభావంగా నైసర్గికంగా వచ్చినటువంటి ఆయిల్ నిక్షేపాలు ఇవన్నీ కూడా. భారతదేశాన్ని కూడా 50% క్రూడ్ ఆయిల్ కానీ, లేకపోతే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేదా గ్యాస్ కానీ, ఇవన్నీ కూడా మన అవసరాలకి 50% పైబడి ఈ దేశాల నుంచే వస్తాయి, మన మిడిల్ ఈస్ట్ నుంచే వస్తాయి. సౌదీ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఈవెన్ ఇరాన్ కానీ, ఇవి పోతే మనకి అమెరికా, రష్యాల నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఎక్కువ. సో ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉండే దేశంలో మన అవసరాలు తీర్చడానికి మన రూపీ వాల్యూ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ రూపీ వాల్యూ అనేటటువంటిది డాలర్ రూపంలో మనం పేమెంట్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడైతే ఏ దేశాలు మనకు తక్కువగా ఇస్తున్నాయో ఆ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. కాలక్రమేణా గడిచినటువంటి 20 సంవత్సరాల కాలంలో మనం ఎగుమతి చేసేటటువంటి అంశాల కంటే దిగుమతి చేసుకునేటటువంటి వస్తువుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకని ఈ దిగుమతి చేసే వస్తువులకి మనం డాలర్ల రూపంలో పే చేయాలి. రూపీ వాల్యూ కూడా బాగా ఇవాళ 93 ఆల్మోస్ట్ 93కి వచ్చేసింది. ఆల్మోస్ట్ లోయెస్ట్ కనిష్ట రీతికి వచ్చేసింది అది. సో ఇంకా వెళ్ళిపోతుంది. ఎందుకంటే యుద్ధాలు జరుగుతూ మనం ఉత్పత్తి చేసేటటువంటి స్థితిలో లేనప్పుడు, దిగుమతి చేసుకునేటటువంటి వస్తువుల ధరలు పెరిగినప్పుడు అంతే ఇన్ఫ్లేషన్లోకి వెళ్తాం మనం. సో ఇవాళ మనకి ఈ దేశంలో దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ ఉంది. ఇవాళ మనం చూస్తే అందరికీ కూడా కరెన్సీని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, గ్యాస్ని ఇంట్లో పెట్టుకోండి, నింపుకుని వస్తువులన్నింటిని కూడా ఎక్స్ట్రా పర్చేజ్ చేసి పెట్టుకోండి అనేటటువంటిది మనం సోషల్ మీడియాలో నలుగురు కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో మిడిల్ క్లాస్ ఎక్కువ కాబట్టి అయ్యో నా కుటుంబం, నా సంబంధించిన బంధువులని కొనుక్కుని పెట్టుకుంటారు. సో ఈ 40 లక్షల రూపాయల క్యాష్ ఇవాళ బ్యాంకులో లేవు.
ఎక్కడో పారిశ్రామికవేత్తల ఇళ్లలోనూ రాజకీయ నాయకుల ఇళ్లలో ఉన్నాయి. సో 2016 సంవత్సరంలో డిమానిటైజేషన్ జరిగినప్పుడు 17,60,000 కోట్ల రూపాయలు మాత్రమే కరెన్సీ ఉంటే, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ని పెంచే ప్రాసెస్లో మేము డిమానిటైజేషన్ చెప్పామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ 40 లక్షల కోట్ల రూపాయలు ప్రింట్ చేసింది. 40 లక్షల కోట్ల రూపాయలు. ఆనాడు కేవలం 2% మాత్రమే ఉండేటటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవాళ ప్రతిరోజు కూడా 3,500 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. 3,500 లక్షల కోట్లు. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. కరెన్సీ అవసరం ఏముంది? 40 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ప్రింట్ చేసినారు? ఆ 40 లక్షల కోట్ల రూపాయలు ఎవరి ఇళ్లలో ఉన్నాయి? బ్యాంక్స్లో ఎందుకు లేవు? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఇవ్వాలి. మనకి ఇవాళ చూస్తే ప్రధానంగా ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దుబాయ్ని ఒక సెంటర్ కింద, ఒక హబ్ కింద పెట్టుకుని అక్కడి నుంచి వెళ్తున్నాం అందరం కూడా. బాంబే నుంచి బయలుదేరి దుబాయ్కి చేరి, దుబాయ్ నుంచి బయలుదేరి మనం అమెరికాకి వెళ్తున్నాం, దుబాయ్ నుంచి బయలుదేరి యూరప్కి వెళ్తున్నాం. సో ఆ కేంద్రం ఇవాళ మూతపడింది. అంటే దాని తీవ్రత ఏందో తెలుస్తుంది మనకి. సో ఇవాళ అణుబాంబు ఉంది అనేటటువంటి నెపంతో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ద్వారా పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉన్నా అది పరిష్కరించకుండా యుద్ధానికి కాలుదూవటం, మనుషుల్ని చంపివేయటం, సో అక్కడ ఉన్నటువంటి నాయకులను చంపివేయటం, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో కలగజేసుకునేటటువంటి హక్కు అమెరికాకి ఎవరిచ్చారు? నిజంగానే అక్కడ అణుబాంబు తయారు చేయడం అట్లాంటి వాతావరణం అది ఇంటర్నల్గానండి. మీకు ఎవరిచ్చారు అధికారం? అమెరికాకి ఎవరిచ్చారు అణుబాంబు తయారు చేసే అధికారం? పాకిస్తాన్కి ఎవరిచ్చినారు? భారతదేశానికి ఎవరిచ్చినారు? అదే రకంగా ఇంగ్లాండ్కి ఎవరిచ్చినారు? సో మీ దేశాల్లో ఉండేటటువంటి అణుబాంబులు ఏదైతే ఉన్నాయో మా దేశ రక్షణ కోసం వాళ్ళు తయారు చేస్తున్నాం అంటున్నారు. అది తప్ప రైటా పక్కన పెడదాం. అంతర్జాతీయ ఒప్పందాలకి కట్టుబడి ఉండాలనేటటువంటి మీ వాదన ఏదైతే ఉందో ఎక్కడ మీరు దాన్ని రేజ్ చేయాలి? యునైటెడ్ నేషన్స్లో రేజ్ చేయాలి. అక్కడ అన్ని దేశాల యొక్క సమక్షంలో దాన్ని విచారించాలి. అట్లా కాకుండా ఒక దేశంలో ఒక అధ్యక్షుడిని చంపేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హక్కు ఆ అధ్యక్షుడు ఫలానా మతానికి సంబంధించిన వాడా, ఫలానా కులానికి ఇది అప్రస్తుతం ప్రస్తుతం అక్కడ. దాన్ని మళ్ళీ వేరే రూపంలోకి తీసుకెళ్లాల్సిన ఆ చర్చ కూడా జరిగింది కదా సార్. జరుగుతుంది కదా. ముస్లిం దేశం, ఇజ్రాయెల్ అంటే క్రిస్టియన్ దేశం కాబట్టి ఇదంతా జరిగింది. అల్టిమేట్గా జరుగుతుందండి అది. విభిన్నమైనటువంటి మతాలు అనేటటువంటి అనివార్యంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఆ చర్చ జరుగుతుంది అది. కానీ ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే అమెరికా లాంటి అత్యంత సంపన్నమైనటువంటి దేశం అయితే అవుగాకది. బట్ మీకు అధికారం ఎవరిచ్చారు? కానీ ఇరాన్ కూడా చాలా బలమైన దేశం సార్. వాళ్ళు కూడా అవన్నీ ఆయిల్ రిచెస్ట్ కంట్రీస్ అండి. ఎవరికి ఉండేటటువంటి అంతర్గతంగా ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా మనం మాట్లాడితే ఒక దేశం, బట్ అది ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశం. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశాలు. బట్ వీళ్ళతో మనం కంపేర్ చేయలేం కదా. ఎందుకంటే పొద్దున్నీ సాయంత్రం దాకా వాళ్ళకి బిజినెస్ యాక్టివిటీలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో తీవ్రవాదం ఉండదండి. సౌదీ అరేబియాలో తీవ్రవాదం ఉండదు. ఎందుకు ఉండదు? పొద్దున్నీ సాయంత్రం వరకు వాళ్ళకి బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ చట్టాలు కఠినంగా ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రకమైనటువంటి వ్యాపార లావాదేవీల్లో నిరంతరం మునిగి తేలుతుంటాడు. పని అందరికీ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏముంది పని? వాళ్ళకి ఏమీ లేదు. ఊరికి అన్నెసెసరీ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు కాలక్రమేణా ఏమైంది? ఆఫ్ఘనిస్తాను భారతదేశానికి మిత్ర దేశం అంటే. కాందహార్ సంఘటన మర్చిపోయినామా? కాందహార్ సంఘటనలో మనం పోగొట్టుకుంది ఏంటంటే కరడుగట్టినటువంటి ఒక 3 తీవ్రవాదుల్ని ఆఫ్ఘనిస్తాన్కి ఒక మంత్రిని పంపించాం. ఒక మంత్రి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి మినాస్ ఇప్పటికే చేస్తూనే ఉన్నాడు కదా. అజర్ మహమూద్ అనేటటువంటి వ్యక్తి రకరకాల అవుట్ఫిట్స్ చేస్తున్నారు. మరి పాకిస్తాన్లో జరగట్లేదా టెర్రరిజం? పాకిస్తాన్ మీద ఎందుకు మరి మీరు ఇదే అమెరికా ఎందుకు దాడి చేయదు? మీరు అమెరికాలో ఏ మీడియా ఏ సంస్థ చూసినా కూడా పాకిస్తాన్ ఏ ఫ్రెండ్లీ కంట్రీ అంటారు. వాళ్ళకి మిత్రదేశంగా దాన్ని సంబోధిస్తారు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఈయనను నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేసినారు. ఎట్లా నామినేట్ చేస్తారు? ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదనే ఇదంతా చేస్తున్నాను చర్చ. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఆయనకి ఇవ్వటం, అమెరికా వచ్చి పాకిస్తాన్కి ఇతోధిక సహాయం చేయటం చేస్తూ ఆయన ఏమన్నాడు? పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నేనే ఆపినాను. నరేంద్ర మోడీ పదే పదే మమ్మల్ని రిక్వెస్ట్ చేసినాడు. సో ఈ రోజు కాకపోయినా రేపైనా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి భారతదేశం కొనేటటువంటి పరిస్థితి రాబోతోందన్నాడు. ఇవన్నీ పిచ్చి మాటలు కదా ఇవన్నీ మాట్లాడటం అన్నది. సో పిచ్చివాడి చేతిలో రాయి కింద అది అధ్యక్షుడిగా అతను ఉన్నాడు. అందుకని వాళ్ళ మనం చర్చిస్తున్నటువంటి ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ ద్వారా చేసేటటువంటి దాడి ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్య దేశం ముక్త కంఠంతో ఖండించాలి. నష్టం జరుగుతుంది భారతదేశానికి. తప్పనిసరిగా కదా. నీ పొరుగు దేశాలతో నీకు ఏ రకమైన రిలేషన్షిప్ లేదు. ఎప్పుడైతే నువ్వు ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి పేరుతో పాకిస్తాన్ని బుద్ధి చెప్పాలని ఏదైతే చేసావో ప్రపంచంలో భారతదేశం ఏకాకింద అయిపోయింది.
ఒక వ్యక్తి కూడా సపోర్ట్ చేయలేదు కదా. ఇంకా అవసరం కదా సార్ మనకు ఆపరేషన్ సింధూర్ అవసరం కదా, వాళ్ళు మనల్ని చంపి అవసరం అవునా కాదా నేను అంటలేదు. దానిలో ఒక దేశం మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో పొరుగు దేశాలు అయితే కరెక్టే, తప్పు పాకిస్తాన్ అనాలి కదా. ప్రపంచంలో ఏ దేశం ఎందుకు మనకి సపోర్ట్గా రాలేదు? మనకి ఒక్క దేశం కూడా సపోర్ట్గా రాలేదు కదా. ఎందుకు సార్, ఏంటి ప్రాబ్లం? ఇవన్నీ దాన్ని డెప్త్గా డిస్కస్ చేయాలి. మోడీ 97 దేశాలు తిరిగిండ్రు. తిరిగినా కూడా భారతదేశానికి ఫారిన్ పాలసీ ఏదైతే ఉందో దాని సరైనటువంటి పాలసీ లేకపోవటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది. అంతకుముందు అమెరికాకి ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ ధీటుగా ఉండేదో, సో కాన్సిక్యూటివ్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటటువంటి యుఎస్ఎస్ఆర్ సామ్రాజ్యవాదం లేదు వాళ్ళ దగ్గర. ఇంకో దేశాన్ని కబళించాలనేటటువంటి ఐడియాస్ లేవు వాళ్ళకి. అందుకని వాళ్ళతో మనం చేయలేము. బట్ ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయిందో, రష్యా అనేటటువంటి దేశం బలహీనంగా ఎప్పుడైతే అయిందో, సో మనకు సరైనటువంటి మిత్ర దేశం లేకుండా అయిపోయింది. తర్వాత ఉన్నటువంటి సూపర్ పవర్ ఏదైతే చైనా ఉందో, చైనాతో మనకి బోర్డర్ తగాదాలు ఉన్నాయి మనకి. సో వాళ్ళతో సరైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయలేము. సో అందుకని మన ఫారిన్ పాలసీ ఎట్లా ఉండాలంటే చాలా ఒక పటిష్టమైనటువంటి రీతిలో శాంతిని కోరుకుంటున్నారు అందరూ కూడా. మనమే యుద్ధాన్ని మనం కోరుకోవట్లేదు, అంతవరకు బెటర్ అది. బట్ ఒక పర్ఫెక్ట్గా ఈవెన్ అమెరికానైనా మనం ఖండించేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళాలి. అంతేగాని ఒక దేశం ఇంకొక దేశం మీద వెళ్ళకూడదనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని ఒక దేశం ఉల్లంఘించినప్పుడు దాన్ని ఏం చేయాలనేటటువంటి దాని మీద చేయాలి. ఇప్పుడు తత్ఫలితంగా ఏమవుతోంది, ఆయిల్ ఎక్కడెక్కడికైతే సప్లై అవుతోందో, ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నారో, దిగుమతి చేసుకుంటున్నారో అన్ని దేశాలు సఫర్ అవుతాయి కదా. ఇప్పుడు భారతదేశం ఇది యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేము అణుబాంబు ఆపే ప్రశ్న లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇరాన్ వాళ్ళు. మేము ఇప్పటికే మిమ్మల్ని నాశనం చేసినాం, మేము ఇంకా ఫర్దర్ నాశనం చేస్తామని ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఫలానా వ్యక్తిని చంపబోతున్నాం, ఎవరైతే కొత్తగా ఇది కూడా చూడండి, కొత్తగా మా అనుమతి లేకుండా, మా ప్రమేయం లేకుండా కనుక ఎవరైనా అధ్యక్ష స్థానంలో కనుక కూర్చుంటే వాళ్ళని కూడా చంపేస్తాం. చాలా సీరియస్ మ్యాటర్స్ కదండి. ఒక బలమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి ఒక దేశం ఇట్లా యారగెంట్గా మాట్లాడటం, సామ్రాజ్యవాద పోకడలతో మాట్లాడటం, అది వేరే దేశాలు కనుక సంఘటితంగా దాన్ని కనుక ఆపకపోతే రేపొద్దున చైనా కూడా అదే పని చేస్తుంది. అమెరికాని ధీటుగా ఎదుర్కోగలిగిన శక్తి ఉన్నటువంటి దేశం చైనా. కానీ వాళ్ళు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఇరాన్. అంటే వాళ్ళ యొక్క పాలసీ ఏ దేశ అంతర్గత పరిస్థితుల్లో మేము ఇంటర్ఫీర్ కావనేది గత 10-15 సంవత్సరాల కాలంగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. భారతదేశంతో బోర్డర్ తగాదాలతో కొంత టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. కానీ అదర్వైజ్ ఏ దేశం మీద దండెత్తడం కానీ ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కలగజేసుకోవటం చైనా చేయటం. బట్ చైనా అన్ని సంపత్తి కలిగినటువంటి దేశం, ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆర్థికపరమైన శక్తి ఉంది, ఆలోచనలు చేసేటటువంటి మేధస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటి దేశాలన్నీ ఒక చోట చేరి యునైటెడ్ నేషన్స్లోనే అమెరికాని కట్టడి చేయాలి. అదే రకంగా ఇరాన్ కూడా చేయొద్దు, అణుబాంబు మేము చేయము అనేటటువంటి ఒప్పందాల మీద ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఒక ఒప్పందానికి వచ్చినారో దాన్ని గౌరవించాలి వాళ్ళు కూడా. సో ఈ డిస్ప్యూట్ అనేటటువంటి తేలకుండా ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేసేయటం, అనేక దేశాలను తీసుకుని బాంబులు వేయటం, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, వృద్ధుల్ని చంపేయటం, హాస్పిటల్ని నాశనం చేయటం, స్వయాన ఒక అధ్యక్షుని చంపేయటం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఖండించాల్సినటువంటి అంశాలు. మన పాత్ర సార్, మన దేశం పాత్ర ఏంది? ఎందుకంటే మోడీ ఇజ్రాయెల్ పోయి వచ్చిన 2 days తర్వాత ఇదంతా స్టార్ట్ అయింది. కొంత అనుమానాలు వచ్చినాయి. ఇజ్రాయెల్తో మీటింగ్ తర్వాత ఏం జరిగిందంటే అమెరికా నుంచి ఏమన్నా మనోళ్ళ ద్వారా ఏమన్నా కమ్యూనికేషన్ నడిపించిండ్రా? ఖచ్చితంగా అమెరికా దేశానికి భయపడటం అనేటటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో వాడు భయపెడుతూనే ఉంటాడు. వాడు ఎర్లియర్ ఎప్పుడు భయపడలేదు కదా అమెరికా దేశానికి. ఇప్పుడు ఎందుకు మనం బంగ్లాదేశ్ వార్లో వచ్చినప్పుడు ప్రత్యక్షంగా అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందిగా భయపడ్డామా? ఏమైనా మన మీద దాడి జరుగుతుంది అని భయపడ్డామా? పాకిస్తాన్తో అనేక సార్లు యుద్ధాలు జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి మనల్ని వాళ్ళని ఇద్దరిని సముదాయించుకుని వెళ్ళిపోయి దాని యుద్ధాన్ని ఆపినాడు తప్పిస్తే, అదర్వైజ్ అనేక సార్లు అమెరికా ప్లే చేసిన రోల్ డిఫరెంట్గా ఉంది. అంతేగాని మన వాళ్ళకి వ్యతిరేకంగా గళం విప్పినంత మాత్రాన మనల మీద ఏదో వాళ్ళు వేస్తారని భయపడినంత కాలం ఇదే రకంగా ఉంటాయి. ఒక సిట్యుయేషన్, ఒక పిచ్చివాడి చేతిలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం బందీ అయిపోయింది. బందీ ఇన్ ది సెన్స్ అక్కడ ఉన్న సుప్రీంకోర్టు టారిఫ్లు పెంచేటటువంటి అధికారం నీకు లేదు అన్నారు. అయినా సరే నెక్స్ట్ డే మార్నింగే 10% పెంచేసినాడు. సుప్రీం న్యాయస్థానాలంటే విలువ లేదు, గౌరవం లేదు. పార్లమెంట్ అంటే విలువ గౌరవాలు లేవు. నేను ఎన్నికైనా కాబట్టి నేనే సుప్రీం, నా కిందనే మీరు అందరూ పనిచేయాలి. అటువంటి వ్యక్తి డేంజరస్ కదా. ఒకప్పుడు చాలా క్లోజ్ ఉండే కదా సార్ ట్రంప్ మన మోడీ గారితో. అతను ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరు అంచనా వేయలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడండి. సో అతను హాఫ్ మ్యాడ్ అనాలా, లేకపోతే ఇన్సేన్ అనాలా, ఏ రకమైన పదం చేసినా ఎవరి కంట్రోల్లోనూ ఉండే వ్యక్తి కాడు అతను. ఎవరితో ఏం మాట్లాడతారు? అదర్వైజ్ ఇంగ్లాండ్ అనే దేశం ఎప్పటి నుంచో అమెరికాకి మిత్ర దేశం.
ఈ యుద్ధంలో మేము సపోర్ట్ చేస్తామంటే నాకు అక్కర్లేదు సపోర్ట్ అన్నాడు. సో అటువంటి మాట ఇంగ్లాండ్తో మాట్లాడచ్చా అనేటటువంటిది ఉండాలి కదా. అమెరికా అధ్యక్షుడు చాలా తక్కువగా మాట్లాడాల్సినటువంటి అంశాలు కదా. ఇష్టం వచ్చిన మాట్లాడే మాటలతోనే ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్నాడు. నేను ఇంకా పెంచుతా, టారిఫ్లు పెంచుతా అంటాడు, అయితే టారిఫ్లు తగ్గిస్తా, అంత సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఒక నియంత చేతిలో బందీ అయినటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అది. రూమర్స్ని నిజం అనుకుని నమ్మేటటువంటి దేశంలో ఎవరు ఏ రకంగా మాట్లాడినా కూడా నమ్ముతాం అది. అసలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో గ్యాస్ ఉండదు, అందరూ ఒక రకమైనటువంటి సిట్యుయేషన్లోకి పోయినారు. అట్లాగే మీరు బ్యాంకుల్లోంచి క్యాష్ విత్డ్రా చేసుకుని ఇళ్లలో పెట్టుకోండి. అవును, అట్లాంటి జరుగుతున్నాయి. జనాలు బ్యాంకుల మీద పడే. మన దగ్గర స్టోరేజ్ ఉండదు సార్. జస్ట్ యుద్ధం స్టార్ట్ అయ్యి ఒక 15 days అయిందా, 20 days అయ్యి ఉండొచ్చు. ఇదంతా హర్మూజ్ అదంతా ఆపేసి ఒక 15 days అయి ఉండొచ్చు. అదే ఆ సముద్రంలో హర్మూజ్ అనే పాయాన్ని ఆపేసి మన దగ్గర ఎన్ని రోజులకు స్టాక్స్ ఉంటాయి? స్టాక్ ఉండదా? ఒక 2-3 months ఉండదు కదండి. ఇప్పుడు మన సింగరేణి కాలనీస్లో బొగ్గుతో మనం ఎలక్ట్రిసిటీ తయారు చేస్తాం. థర్మల్ ఏదైతే ఉందో పవర్ అనేటటువంటిది, పవర్ 3 రకాలుగా. ఒకటి వాటర్తో తయారు చేసే పవరు, 2 బొగ్గుతో తయారు చేసే పవరు, 3 సోలార్ పవర్. సోలార్ యూనిట్స్ ఉన్నంతకాలం కొంత పక్కన పెడతాం. ఈ రెండింటితో జూలై ఆగస్టు నెలల్లోనే మనకి విరివిగా వాటర్ సప్లై అవుతుంది. వరదల ద్వారా కానీ, ఎక్సెస్ వాటర్ కానీ, వర్షాకాలం ఆ వాటర్ వచ్చినప్పుడు మాత్రమే వాటర్ ద్వారా విద్యుత్ శక్తి తయారవుతుంది. మిగతా 10 నెలలు బొగ్గు ద్వారానే తయారవుతుంది. సో బొగ్గు నిక్షేపాలని తవ్వకం జరగకుండా ఎక్కడో నిల్వలు చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. 5-6 రోజులు 10 రోజులు ఓకే, బట్ నెలల తరబడి, సంవత్సరాల తరబడి డిగ్గింగ్ యాక్టివిటీ జరగకుండా నిక్షేపాలని దాచుకోవడం అనేది జరగదు. ఇక్కడ కూడా అంతే. దుబాయ్ అనేటటువంటి దేశంలో కానీ, అరబ్ ఎమిరేట్స్లో కానీ, సౌదీలో కానీ 30-40% పైబడి భారతదేశం నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులే అక్కడ కార్మికులు. సో వాళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రాణాలకి పక్కన పెట్టేసి వెళ్ళి డిగ్గింగ్ యాక్టివిటీ చేయడానికి అవకాశం లేదు అక్కడ. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో అనేటటువంటి పరిస్థితుల్లో అందరూ ఇళ్ళకి పరిమితమై ఉన్నారు, బంకర్లో వెళ్ళిపోయినారు చాలామంది. సో ప్రాణాలు దాచుకునే, ప్రాణాలని కాపాడుకునేటటువంటి స్టేజ్లో ఎప్పుడైతే డిగ్గింగ్ యాక్టివిటీ జరగదో ఉన్నటువంటి నిల్వలన్నీ హరించుకుపోయేటటువంటి ప్రమాదాలు. కువైట్లో ఉండేటటువంటి దీనార్, ఈ మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి 4 దేశాల్లో ఉండేటటువంటి దీనారే అత్యంత పవర్ఫుల్ కరెన్సీ, చాలా స్ట్రాంగెస్ట్ కరెన్సీ. అంటే ఒక దేనార్ని కనుక మనం కొనాలంటే $3.5 పే చేస్తే కానీ ఒక దేనార్ రాదు. ఇంకా రూపీ వాల్యూ దానికి అసలు అందుబాటులో ఉండదు. సో ఇరాన్ చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాల్లో ఉండే కరెన్సీ అంతా కూడా చాలా స్ట్రాంగెస్ట్ కరెన్సీ. ఆ తర్వాత వచ్చి మనకేమో ఇంగ్లాండ్ పౌండ్, ఆ తర్వాత వచ్చి యూరో, ఆ తర్వాతనే ఈ డాలర్. కానీ అరబ్ దేశాలు ఎందుకు అమెరికా డిఫెన్స్ మీద డిపెండ్ అయినాయి సార్? వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు కదా, ఆయిల్ రిఫైనరీస్, రకరకాల వ్యాపారాల్లో డిఫెన్స్ ఎందుకు డెవలప్ చేయలేదు? ఇవంతా అమెరికా నుంచి అమెరికా స్థావరాలు ఎందుకున్నాయి అరబుల్లో? ఆయిల్ మీద కన్నేసి ఉంచుతారండి. అమెరికా ఎప్పుడు కూడా ఆయిల్ అనేటటువంటిదే వాళ్ళ దగ్గర కావలసినటువంటి అంశం. వేరే దేశాలు కూడా వాళ్ళతో పాటు, ఇప్పుడు బ్రిక్స్ అనేటటువంటిది ఎప్పుడైతే ఒక కరెన్సీని డెవలప్ చేసి దేశాలన్నీ పక్కకు వస్తున్నాయో, నా డాలర్ని హ్యాంపర్ చేయడానికి వీళ్ళందరూ కలిసినారనేటటువంటిది మోడీకి ఉండేటువంటి నమ్మకం. అందుకని ఆ బ్రిక్స్లో కలిసినటువంటి దేశాలన్నిటి మీద దాడి చేయడం మొదలు పెడుతున్నాడు, టారిఫ్లు పెంచడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు అమెరికా అనేటటువంటి దేశం ఆయుధాలని తయారు చేయటంలోనూ, ఆయుధాలని అమ్మటంలోనూ ప్రసిద్ధి చెందినటువంటి దేశం అది. సో ఇప్పుడు వాళ్ళ ఆయుధగారాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. సో అవన్నీ కనుక వేరే కంట్రీస్ సప్లై చేయాలంటే ఎక్కడొక్కడ వాళ్ళు వెళ్ళేవి ఏమైనా కొనాలి, లేదా వాళ్ళ మీద దాడి చేయాలి. ఇప్పుడు ఇరాన్ మీద ఎప్పుడైతే దాడి చేశారో, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఆయుధ సామాగ్రి ఎందుకు పెంచుకోలేకపోయినారు? ఖచ్చితంగా పెంచుకుంటారు. ఇప్పుడు దాంతోనే ఈక్వల్గా ఉన్న రష్యా అనేటటువంటి దేశం ఆయుధాలు అమ్ముతుంది, చైనా ఆయుధాలు అమ్ముతారు, ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు వాళ్ళు వెళ్ళి. సో వెళ్ళినందువల్ల అమెరికా స్థావరాల మీద అటాక్ చేసేటువంటి అవకాశం. సో ఇవన్నీ కూడా అనవసరంగా కాలు దువ్వటం వల్ల ఉత్పన్నమైనటువంటి పరిణామాలు. బట్ ఈ పరిస్థితుల్లో, ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితుల్లో భారతదేశం మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండేటటువంటి దేశం, లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండేటటువంటి దేశం కాబట్టి భవిష్యత్తులో మనం ఊహించినటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ గ్యాస్, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఇవి లేకుండా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా మనజాలదు. సో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇవన్నీ కావాలి కదా. సో ఇవన్నీ ఈ రకమైనటువంటివి లేనప్పుడు సోలార్ మీద డిపెండ్ అయ్యే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే అన్నిటికీ సాధ్యం కాదు అవన్నీ కూడా. సో కానటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని తొందరగా ముగించడానికి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు వాళ్ళు నడుము బిగించాల్సిందే. ఎక్కువ నడిస్తే ఏమైతుంది? ఇప్పుడు యుద్ధము మనం సఫరర్స్ కదండి. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు, ఎప్పటిదాకా నడుస్తుందో తెలియదు, ఈ యుద్ధాన్ని
నడిపిస్తాం. అమెరికా దగ్గర ఆయిల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయండి, వాడికి ఏం ఇబ్బంది ఏం లేదు. వాడి దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర ఆయిల్ ఉంది, కొంతకాలం కంటిన్యూ చేసేటువంటి అవకాశం. మన దగ్గర లేవుగా, నిక్షేపాలు లేవు కదా మన దగ్గర. యుద్ధం అడిగిరి మనమే ప్రాబ్లం పడుతున్నాం సార్. అంటే కదా, యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఆయిల్ సప్లై 50% పైబడి ఆయిల్ సప్లై చేసే దేశాలు ఇవన్నీ కూడా. ఆ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి కుంటుబడి సప్లై మెకానిజం ఎప్పుడైతే దెబ్బతింటుందో, సప్లై ఎవరు దిగుమతి చేసుకునే మళ్ళాంటి దేశాలు కదా. ఈ ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి దేశం మనది కదా. భారతదేశం ఏం చేయాలి? ఎందుకంటే ఎక్కువ సఫరర్ దేశం మనదే. మనం చూస్తున్నాం కదా హైదరాబాద్లో ఎంత ఎఫెక్ట్ ఉంది. మనకే అసలు దొరకలేదు ఇప్పుడు. భారతదేశం తప్పనిసరిగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, కొద్దిగా గౌరవంగా ఉండేటటువంటి దేశంగా అమెరికాని ఆపాలి, ఇజ్రాయెల్ని ఆపాలి. ఉన్నట్టు కనిపిస్తుందా సార్? అట్లా కదండి. ఇప్పుడు ఇజ్రాయెల్ పోయినాడండి మోడీ, పోయి ఏదో ఒప్పందాలు చేసుకున్నారు, నవ్వుతూ ఫోటోలు దిగినారు, అంతవరకేనా? అంటే మన ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదా? ఇప్పుడు ఆయన ఏదో పొగిడినాడు కదా, నువ్వు నీ అంత అత్యంత ప్రతిభావంతులు ఎవరు లేరని పొగిడినాడు కదా నెతన్యాహు మోడీ గారిని. మోడీ గారు దాన్ని దిగాలి కదా. నాయన ఇబ్బంది పడతాం, ప్రపంచంలో ఒక్కొక్క దేశం కూడా ఇంకొక దేశం మీద ఎగుమతులు దిగుమతులు ఆధారపడి వ్యాపారాలు చేసుకుంటున్నాం. సో మీరు ఏదైతే ఆయిల్ సప్లై కంట్రీస్ మీద మీరు దాడి చేసేస్తున్నారో దానివల్ల ప్రపంచంలో అందరం సఫర్ అవుతాం. అందుకని ఈ గేమ్ ఆపండి ఇక్కడికి. కానీ ప్రస్తుతము ఇంత యుద్ధం నడుస్తున్న దేశంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే, కనీసం సిలిండర్ వారం రోజులకో 10 రోజులకో దొరుకుతుందంటే, పెట్రోల్ కూడా అవైలబిలిటీ ఉందంటే మోడీ గారి గొప్పతనమే అన్నదా? అట్లెట్టనండి, ఎవరున్నా మెకానిజమే కదా. ఇప్పుడు భారతదేశం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన అధికారంలో అయితే లేడు కదా ఆయన. సో ఎప్పటి నుంచో చేసినటువంటి వాటి వ్యవస్థాకృతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల ఇవాళ మనం కొద్దిగా తట్టుకుంటున్నాం దానికి. సో ఇప్పుడు ఈయన చేయాల్సింది ఏంటంటే, ఒక పెద్ద దేశంగా 4-5 దేశాలతో కలిపి ముందు వాళ్ళని ఆపాలి. ఫస్ట్ మనం యుద్ధాన్ని ఆపాలి ఎట్టి పరిస్థితుల్లో. యుద్ధం వలన జరిగేటటువంటిది అమాయకులైనటువంటి ప్రజలు చనిపోవటం తప్ప మనకు కలిసి వచ్చేది ఏం లేదు అక్కడ. సో దాన్ని మనం ఊహించి ఒకవేళ కనుక నడుము కడితే రేపొద్దున ఈ వ్యాపార లావాదేవీలతో మునిగిపోయినటువంటి మనం అందరం కూడా బతికి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఒకసారి క్రైసిస్ వచ్చిన తర్వాత మనం చేయగలిగింది ఏముంది? నడుముకు బెల్ట్ బిగించుకోవడమే. ఇక ఒకవేళ థర్డ్ వార్కే జరిగితే మనం ఏం ఫేస్ చేయాల్సి ఉంటుంది? తప్పనిసరిగా అన్ని అణుబాంబులు చాలామంది దగ్గర ఉన్నాయి. ఏ దేశాలు అయితే యుద్ధాలు చేస్తున్నాయో వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఏదైనా ప్రాణ నష్టం జరుగుతుంది అల్టిమేట్గా. ఇప్పుడు ఎక్కడేం జరిగినా కూడా చిన్న ఒక 5 రోజులో 6 రోజులో జరిగిన ఆపరేషన్ సింధూర్ వార్లో ఇటు అటు కూడా కొంతమంది చనిపోయినారు కదా. అవి జరిగినాయి కదా. ఇంగ్లీష్ మీడియాలో ఎవరు ఏమిటా అనేటటువంటిది విమర్శలకి మనం ఇట్లాంటి వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకపోయినా, రేపు అతిపెద్ద వారు జరిగినప్పుడు సపోజ్ మనం అమెరికా పక్కకు చేరుతాం, ఇదే చైనా అండ్ పక్కకున్న దేశాలు మన మీద దాడులు చేసేట ప్రమాదం ఉంది. లేదు రష్యా పక్కన వెళ్తాం, మళ్ళీ ప్రమాదాలు ఉంటాయి. సో అంచేత ప్రపంచ యుద్ధాల గురించి మాట్లాడకుండా ఉన్న యుద్ధాన్ని ఆపడానికి ఏం చెయ్యాలి అనేటటువంటి కొంత శ్రమతో కూడుకున్నట్టు పని అయినా కూడా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ నడుం కట్టాలి, దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో అయితే అమెరికాకో ఇజ్రాయెల్కో వచ్చేటటువంటి నష్టాలు ఏమీ లేవు. కానీ భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో అనేక మంది బిలో పవర్టీ లైన్లో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్న దేశంలో సఫర్ అయ్యేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. సో కాన్సిక్వెన్సెస్ అనేటటువంటిది ఊహించడానికి అవకాశం లేనంతగా ఉండే ప్రమాదం ఉంది. అందుకని ఇవాళ అన్ని దేశాలు మనలాంటి ఆలోచన ఉండేటటువంటి దేశాలన్నీ నడుం బిగించాలి. అంతేగాని ఒక ప్యాసివ్ స్పెక్టేటర్ కింద దాని ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తున్నట్టు చూడడానికి కుదరదు. ఇక్కడ ఏ దేశం సఫర్ అయినా సరే, ఇవాళ ఆ దేశం ఏంది, రేపు పొద్దున్న మన దేశం కావచ్చు, ఎవరైనా సరే. సో ఇవాళ నార్త్ అమెరికా లాటిన్ అమెరికాల మీద దాడి చేసేస్తానంటున్నాడు. సో ఎవరిని పడితే వాళ్ళ మీద దాడి చేసేస్తానంటే చిన్న చిన్న దేశాలు 10 బాంబులు వేసే నష్టపోతారు పిల్లలందరూ. అందుకని ఇవి ఆపాలి అంటే ఫస్ట్ కాన్సిక్వెన్సెస్ భయంకరంగా ఉంటాయి. సప్లై మెకానిజం దెబ్బతింటుంది. దేశాల మధ్యలో జరిగేటటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా కుంటుపడుతున్నాయి. అది ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో అమాయక ప్రజలు చనిపోవటం, పిల్లలు చనిపోవటం, ఆడవాళ్ళు చనిపోవటం, వృద్ధులు చనిపోవటం, ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. ఇది యుద్ధం చేసేటటువంటి అమెరికా, ఇజ్రాయెల్ లాంటి వ్యక్తులకి ఒక ఆవేశపూరితమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఉంటే ఉండొచ్చు. కానీ మనలాంటి వ్యక్తులందరికీ కూడా అది ఖండించాల్సినటువంటి అంశాలు. మనం ఇంటికి పోయేటువంటి సమయంలో ఒక వ్యక్తి ఎవరన్నా దారిలో చనిపోయినాడంటే అత్యంత బాధపడతాం, ఏమైనా సహాయం చేయగలుగుతామని. అటువంటిది కళ్ళ ముందు ఆరోగ్యంగా ఉండేటటువంటి అనేక మందిని బాంబుల ద్వారా చంపేస్తుంటే ఎవరు మరి మాట్లాడినట్టు ఎట్లా కుదురుతుంది? ఇది నాకు సంబంధించిన ఇష్యూ కాదంటానికి కుదరదు కదా.
అందుకని భారతదేశం రేపొద్దున ఇంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన దేశం. మనం అభివృద్ధి పదంలో పయనిస్తున్నాము. ఇవాళ 6.5 కంటే ఎక్కువ జీడిపి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధం వల్ల దాని కిందకి దిగిపోతున్నాయి. సో యుద్ధం వల్ల అనేక రకాలైనటువంటి పరిణామాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. అందుకని ఈ యుద్ధాన్ని నివారించడం అనేటటువంటిది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి మనకి ఎక్కువ అవసరం. అంచేత ప్రజలు కూడా దీన్ని ఏదో చాలా సింపుల్గా దీన్ని కాకుండా ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి, లేఖల రూపంలోనూ ఇట్లాంటి చర్చల రూపంలోనూ ప్రభుత్వాల మీద ఒత్తిడి పట్టుకురావాలి. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, మేధావులందరూ కూడా ఒత్తిడి పట్టుకురావాలి. నెగోషియేట్ చేయాల్సిందే, మధ్యవర్తిత్వం చేయాల్సిందే. అది మోడీ మన ట్రంప్ అనేటటువంటి పిచ్చివాడు, నేను భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం, పిచ్చి మాటలు అవన్నీ కూడా. అతను యుద్ధం ఆపించింది, అవన్నీ పిచ్చి మాటలు అవన్నీ. వాటిని మనం లెక్క పెట్టాల్సిన అవసరం స్పందించట్లేదు వాళ్ళు. అది పదే పదే చెప్తూ వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, భారతదేశ ప్రధాని ఇది కాదు అంటానికి ఏమైంది అక్కడ? ఏదో నవ్వుతూ దాన్ని తీసుకోవడం తప్పే. మౌనం అర్ధాంగీకారం, అప్పుడప్పుడు సంపూర్ణ అంగీకారంగా భావించాల్సి వస్తుంది. అదే నిజమని, ఇదే నిజం అని చెప్పి పాకిస్తాన్ మాట్లాడుతోంది కదా. ఆయన అడిగాడు కాబట్టి మేము ఆపాము, లేకపోతే మా దగ్గర అణుబాంబు ఉంది, మేము ఎప్పుడో ఫినిష్ చేసి ఉండేవాళ్ళం, ఈసారి యుద్ధం రానివ్వండి, వాళ్ళ సంగతి చూస్తే ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సో వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే మమ్మల్ని ఎవరు యుద్ధం ఆపలేదు, మేమే ఒక శాంతిని కాంక్షించి మేమే ఆపామనే మాట మాట్లాడాలి. ఎవరు చిన్న వ్యక్తులతో కాదు కదా, దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన నోట్లోంచి రావాలా మాట. రేపు మీరు ఎక్కడ ఆయిల్ కొనొద్దు, ఇంతే, ఇది ఇట్లా అయితే ప్రపంచం అంటే మన పరిస్థితి గ్యారంటీ. అన్నాడు కదండి, అమెరికాలో యాపిల్ అనేటటువంటి కంపెనీ అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ, భారతదేశంలో మీరు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీల్లేదు, అమెరికాలో కనుక మీరు మార్కెటింగ్ చేయాలి అని అంటే మీరు ఉత్పత్తి చేసేటటువంటి యాపిల్ ఫోన్లన్నీ కూడా అమెరికాలో చేయాలి కానీ భారతదేశంలో చేయడానికి వీల్లేదు అన్నాడు కదా అన్నాడు. మరి ఇవన్నీ భారత ప్రధానమంత్రిగా మీరు ఖండించరా? మా దేశంలో జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని నువ్వెవరు ఆపడానికి? నేను వచ్చి వ్యాపారం సమానంగా తలుపులు తెరవాలి, మేము కూడా రావాలని మాట్లాడుతూ నువ్వెవరు ఆపడానికి? భారతదేశం మీద తనకు ఉండేటటువంటి అక్కసుని పదే పదే వెళ్ళగక్కుతూనే ఉన్నాడు ట్రంప్ అనే వ్యక్తి. అతని కింద ఉండేటటువంటి అధికారులు పదే పదే వాళ్ళ యొక్క విషయాన్ని చిమ్ముతూనే ఉన్నారు. పాకిస్తాన్ని ఫ్రెండ్లీ కంట్రీగా మాట్లాడుతూ ఇండియాని తక్కువ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం గళం పైకెత్తి యుద్ధం అనేటటువంటిది తప్పు, ఒక దేశాధ్యక్షుడిని చంపడం తప్పు, ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఇంకో దేశం కలగజేసుకోవడం అనేటటువంటిది నివారించాల్సిందే. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనం పెట్టుకున్నదే దీనికోసం, ఏదైనా చర్చలు అక్కడ చేయాల్సిందే అనేటి మాటలు మాట్లాడాలి. లేకపోతే పరిణామాలు మాత్రం తప్పనిసరిగా తీవ్రంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, చాలా సమాచారం ఇచ్చిండ్రు, అర్థమైంది కదా. ఈ ఒక్క ఇంటర్వ్యూతో మీకు అన్నీ కావాల్సినంత సమాచారం వచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.